హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రెండీ లావణ్య. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని ఆశిస్తూ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ముల్లంగి పరాటా చేస్తున్నాను. ముల్లంగిలా ఇలా తురుముకోవాలి, కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే ఉప్పు, కారం, ధనియాల పొడి, చాట్ మసాలా, పసుపు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు గోధుమ పిండి తీసుకోవాలి. అందులో ఈ తురుము పెట్టుకున్న ముల్లంగి వేసుకోవాలండి. చూసారు కదా, ముల్లంగి వేస్తున్నాను. ఇలా సన్నగా తురుము పెట్టుకున్న ముల్లంగి, అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు అందులో మసాలా పొడిలన్నీ వేసుకోవాలండి. అదే అండి, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తాయి. ఇందులో నీరు ఎక్కువ కలుపుకూడదండి, చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఏంటంటే ఈ ముల్లంగిలో కొంచెం నీరు వస్తుంది కదా, అందుకోసం గట్టిగా కలుపుకోవాలండి. ఏంటి స్టైల్గా స్పూన్తో కలుపుతున్నాను అనుకుంటున్నారా? లేదండి, చేత్తోనే కలుపుతాను. ఈ మసాలాలన్నీ ఆ పిండిలో కలిసిపోవాలి. ఇప్పుడు తగినంత నీరు వేసుకోవాలండి. నీరు కూడా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఎక్కువ వేస్తే మళ్ళీ పలుచగా అయిపోతుంది, పరాటాలు చేయడానికి కష్టమవుతుంది. కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి. చూసారు కదా, ఇలా ఉండాలి. కొంచెం ఆయిల్ వేస్తే సాఫ్ట్గా వస్తాయండి. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి పిండి. ఒక 5 minutes to 10 minutes అలా ఉంచితే సరిపోతుందండి సెట్ అవ్వడానికి. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఉండల్లాగా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసి పెట్టుకోవాలి. చూసారు కదా. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఇలా పొడి జల్లుకోవాలి. ఏంటంటే ఇది నీళ్ళు వస్తుంది కాబట్టి పలుచగా అయిపోతుంది పిండి, అందుకోసం పొడి పిండి వేసుకోవాలి. ఇలా ఒక పూరి సైజ్ చేసుకొని అందులో ఆయిల్ వేసి స్ప్రెడ్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేస్తే పరోటాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. పూరి కంటే కొంచెం పెద్ద సైజు ఉంటే సరిపోతుందండి ఈ పరోటాలు. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ ముల్లంగి పరోటా చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కసూరి మేతి కూడా వేసానండి, గమనించగలరు. ఇప్పుడు పెనం మీద ఆయిల్ వేసుకోవాలి, ఆ పరోటాని వేసుకోవాలి. నెయ్యి వేస్తే ఇంకా కమ్మగా ఉంటుంది. ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా కాల్చుకోవాలి. మా పిల్లలకైతే చాలా ఇష్టం. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో చెప్పండి. ఇందులో పెరుగులో కొంచెం ఉప్పు, కారం వేసి నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి పరోటాలు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.